నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. ఎంపీ రఘునందన్ రావు బీజేపీకి సంబంధించిన నాయకులు అండ్ అక్కడి నుంచే మొత్తం మెదక్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. మరి ఆయన ఏం చేశారంటే ఈ రోజు రేవంత్ రెడ్డికి ఒక బహిరంగంగా లేఖ రాయడం జరిగింది. మరి ఆ లేఖలో ఏం మెన్షన్ చేశారు, అసలు ఏముంది ఆ లేఖలో అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఎంపీలకు 40% కోటా కేటాయింపు కోరుతూ, అంటే ఏంటి, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఎంపీలకు కూడా 40% ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాము అని చెప్పి రాయడం అనేది జరిగింది. ముందుగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలు బలహీన వర్గాల ప్రజలకు నూతన గృహాలను అందించేందుకు మీరు ప్రారంభించిన కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను అనుసంధించడం సానుకూలమైన పరిణామం. ఇప్పుడు మీరు లబ్ధిదారుల ఎంపికలో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలకు 40% కోటా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడంలో మీ నిర్ణయం కీలకమైనది. అయితే ప్రజలు మద్దతుతో గెలిచిన తెలంగాణ రాష్ట్రంలోని 17 మంది లోక్సభ సభ్యులకు కూడా మరో 40% కోటా కేటాయించాలని నా వినమ్ర అభ్యర్థన. అంటే ఏంటిది అని అంటే 40% ఎమ్మెల్యేలందరికీ కూడా కేటాయించారు కాబట్టి అదేవిధంగా తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలను కూడా ప్రజలే గెలిపించుకున్నారు కాబట్టి ఎంపీలకు కూడా మీరు 40% కోటా కేటాయించాలి ఇందిరమ్మ ఇండ్ల పథకాల్లో భాగంగా అని చెప్పి ఎంపీ రఘునందన్ రావు అయితే బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటిది అంటే ఈ నిర్ణయంపై పార్టీ పరంపరమైన విషయాలను అతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర సౌభాగ్యంతో అమలవుతున్న ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక మరింత పారదర్శకంగా సమర్థంగా సాగేందుకు దోహదపడుతుంది. అంటే ఏంటిది అని అంటే ఓన్లీ అక్కడ ఇవ్వడం వల్ల కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సానుకూలంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కలిసి ఏదైనా పథకాలు ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి కూడా ఇందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా, లేకపోతే ఎవరు ఆల్మోస్ట్ అందరికీ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఎక్కువగా వెళ్తాయేమో ఈ పథకాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే వెళ్తాయి ఏమో అనే విషయాల గురించి కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎందుకు వెళ్ళాలి, సామాన్య ప్రజలకి పేద ప్రజలకి వెళ్ళాలి కదా. సో ఒక పక్క మీరు ఎలాగైతే మీ అందరు ఎమ్మెల్యేలకి 40% కోటా ఎలా అయితే ఇచ్చారో అలానే 17 మంది ఎంపీలు ఉన్నాము తెలంగాణలో, 17 మంది ఎంపీలకు కూడా 40% కోటాను కేటాయించండి ఇందిరమ్మ గృహ నిర్మాణంలో అని చెప్పి ఎంపీ రఘునందన్ రావు లెటర్ రాయడం జరిగింది. దీనికి గాను సీఎం రేవంత్ రెడ్డి ఏం చెయ్యబోతున్నారు, దీనికి సమాధానం ఇస్తారా లేదా అని అయితే వేచి చూడాల్సి ఉంది. ఎంతకైనా సరే కానీ అట్లా 40% ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా కాదంటారా? సో కామెంట్స్ రూపంలో అయితే మీరైతే కింద తెలియజేయండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. వెదర్ నిజంగా ఎంపీలకి 40% ఇవ్వాలా వద్దా ఈ పథకంలో అనేది అయితే కామెంట్లో అయితే మీ ఒక ఒపీనియన్ అయితే చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ, లేటెస్ట్ అప్డేట్.